నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. ప్రభుత్వం అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలమన్నారు మంత్రి సీతక్క. వరద ముంపులో చిక్కుకున్న చాలా మందిని రక్షించమని సీఎం వర్షాలు, వరదలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారన్నారు మంత్రి. బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. రవాణా అంతర్యాలు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. भैया भैया निकल आते మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేటలో ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో నీటి సమస్య దృష్టికి రావడంతో వెంటనే నూతన బోరు మోటార్ను ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారు. మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనం రామాయంపేటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని, యువకులు, స్థానిక రాజకీయ నాయకులు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. बाबू ఇక్కడ ఆగితే కష్టం. ఏమైతుందంటే రోడ్ మొత్తం లోపల కట్ అవుతుంది సార్, మీదికి వెళ్ళి మళ్ళీ కట్. రఘునందన్ రావు ఎంపీ మెదక్ మాట్లాడుతుంది. కొంచెం సైలెన్స్. 70 ఎకరాలు ఉందా మీకు? వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగి మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వర్ట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్డు అంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతూ ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. బింగల్లోని కప్పలవాగు నిండుగా పారడంతో సమీపంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు నీట మునిగాయి. ఎక్సైజ్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సికిందర్ అనే కానిస్టేబుల్తో పాటు వాచ్మెన్ వరద నీటిలో చిక్కుకున్నారు. స్లాబ్ పైకెక్కి రక్షించాలని వేడుకుంటున్నారు. అధికారులు అప్రమత్తమై రక్షించే పనిలో పడ్డారు.
ఇది ముంగట సార్, ఇది ముంగట ఉంది సార్. ఇక మొత్తం ఇగో మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారి ప్రమాద స్థితిలో ఉన్నాయి. మెదక్ జిల్లాలోని రామాయంపేట జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. అదేవిధంగా సిద్దిపేటలోని కోమడి చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పట్టణం జలమయమైంది. ఇప్పటికే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి సిద్దిపేట పట్టణము జల దిగ్బంధంలో చిక్కుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ శ్రీనగర్ కాలనీ, తర్వాత శ్రీనివాస్ నగర్ కాలనీ, హరిప్రియ నగర్ కాలనీ మొత్తం కూడా నీటిలో చిక్కున్నాయి. రాత్రి నుంచి కూడా ఇక్కడ కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి కోమడి చెరువు ఉప్పొంగడంతో ఈ ప్రాంతం అంతా కూడా నీటిలో చిక్కుంది. గత రాత్రి నుంచి నీళ్లు లేవు, పాల సరఫరా లేదు, నిత్యావసర సరుకులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలంతా కూడా పైకి ఇళ్ళ పైకి ఎక్కి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి ఇంతకుముందే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి వీళ్లకు సహాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాలాలన్నీ మూసుకుపోవడంతో అటు కోమటి చెరువు పెద్ద ఎత్తున ఉప్పొంగడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సిద్దిపేట సగం పట్టణం కూడా ప్రస్తుతానికి జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. మొత్తానికి రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. మరికొద్ది సేపట్లో కూడా భారీ వర్షం కూడా సిద్దిపేటకు ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటూ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సిద్దిపేట, మెదక్ జిల్లాలో రాత్రి మెదక్ జిల్లా సర్దనలో 30 సెంటీమీటర్ల వర్షపాతము, నాగపూర్లో 27 సెంటీమీటర్ల వర్షపాతము, చేగొంటలో 22 సెంటీమీటర్ల వర్షపాతము, రామాయంపేట 20, మెదక్ 20, తర్వాత సిద్దిపేట కొండపాకలో 18 సెంటీమీటర్లు, కొడకన్లో 17 సెంటీమీటర్లు, కొమరవెల్లి 17 సెంటీమీటర్లు, తుక్కాపూర్ 16, గజ్వెల్ 16 సెంటీమీటర్లుగా కురిసింది. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చెరువులు ఉప్పొంగడంతో ఇప్పటికే అటు అల్వాల, మిరుదొడ్డి రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. తొగుట, సిద్దిపేట రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ఇటు కొమరవెల్లిలో భారీ వర్షపాతం కారణంగా అటు పల్లెలకు కొమరవెల్లికి రాకపోకలు కూడా చాలా బంద్ అయిపోయాయి. సిద్దిపేట పట్టణంలో నీరు ఉప్పొంగడంతో ఇప్పటికే పోలీసులు కూడా ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, పూర్తిగా వర్షాలు తగ్గినాకనే బయటకు వెళ్ళాలి, అత్యవసరమైతే తప్ప బయటకు అసలే వెళ్ళొద్దు, చిన్నపిల్లలను అయితే బయటకు పంపించొద్దని చెప్పి చెప్తున్నటువంటి సందర్భము. అయితే అటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి 3 జిల్లాలో కూడా ఈరోజు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. విద్యార్థులందరూ పాఠశాలని కూడా బంద్ చేయాలని చెప్పి సూచన ఇవ్వడంతోనే విద్యా సంస్థలు కూడా అన్ని మూసివేయబడ్డాయి. ఈ రోజు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారు, అత్యవసరమైతే బయటకు రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అటు మెదక్, మిరుదొడ్డి, దుబ్బాకలో కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో అటు కూడవెల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కూడవెల్లి వాగు పరివాహ ప్రాంతం అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా అటు బావుల దగ్గరకు కానీ, తర్వాత చెరువుల దగ్గర కానీ, వాగు పరిసర ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. అటు ప్రతి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఆ నంబర్కు ఫోన్ చేసి సాయం కోరాలని చెప్పారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా అటు ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖతో సమన్వయం చేస్తూ ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ప్రతి కాలనీకి కూడా ఇదే సిద్దిపేట జిల్లాలో క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి కాలనీలో ప్రతి ఇంటికి ఒక స్టేర్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. సిద్దిపేట గత 40 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఇంత భారీ ఎత్తున వర్షం పడలేదు. 40 సంవత్సరాల తర్వాతనే ఇంత పెద్ద వర్షం వచ్చింది, కాలనీలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రాత్రి నుంచి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 చనిపోగా 12 నుంచి 15 మందిని అధికారులు వారిని గట్టుకు చేర్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ స్థానికులు చూడొచ్చు, బారులు తీరిన పరిస్థితి. అటు నుంచి ఇటు నుంచి అటు ప్రతి రోడ్డు కూడా మూసివేసిన సందర్భంగా ప్రజలంతా కూడా ఎటు వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి. ఎక్కువ కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల గోదావరికి అయితే వరద నీరు అయితే పోటెత్తుతా ఉంది. ముఖ్యంగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పీ, అదేవిధంగా కూడా కడెంకి సంబంధించి
శ్రీ నారాయణ రెడ్డి కడం ప్రాజెక్టుల నుండి కూడా ఏదైతే భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా అక్కడి నుంచి కూడా గేట్లు ఇటు శ్రీరామ్ ఏదైతే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కావచ్చు ఇటు కడం ప్రాజెక్టు సంబంధించిన గేట్లను భారీగా కూడా ఎత్తి కూడా భారీగా కూడా దిగువకు ఏదైతే నీరును వదలడంతో నీరంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరడానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 62 గేట్లకు గాను దాదాపు 42 గేట్ల వరకు కూడా ఓపెన్ చేసి కూడా 8 లక్షల పైచీలకు క్యూసెక్కుల నీటిని కూడా ఇటు గోదావరిలోకి వదలడంతో కూడా గోదావరి మొత్తం ఇప్పటికే మొత్తం పూర్తిగా కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీటిగా మునిగేటువంటి పరిస్థితులు మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల గోదావరి నడి ఒడ్డున ఉన్నాం. ఇక్కడ మంచిర్యాల గోదావరిలో కూడా మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం కూడా వాటర్ ఇదంతా కూడా మనం చూసే ప్లేస్ అంతా కూడా చాలా దూరం ఉంటుంది. అక్కడ ఎక్కడ దాకా వెళ్ళి కూడా అక్కడ స్నానాలు ఆచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటర్ ఫ్లోతో కూడా మొత్తం కూడా వాటర్ అన్ని కూడా భారీగా కూడా పైకి రావడం జరిగింది. ఇటు మనం చూడొచ్చు ఇక్కడ శ్మశాన వాటికతో పాటు ఏదైతే పాత గతంలో ఇక్కడ ఉన్నటువంటి షెడ్లన్నీ మునిగినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది. మొత్తం ఈ షెడ్లతో పాటు గౌతమేశ్వర ఆలయానికి సగభాగం వరకు కూడా నీరు రావడంతో కూడా ఇక పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఏదైతే దీనికి సంబంధించి ఎవరిని కూడా గోదావరికి సందర్శించడానికి చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటికే కూడా అలో అయితే చేయడం లేదు. మొత్తం కూడా ఈ నీరంతా కూడా మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా భారీగా కూడా వరద నీరు గోదావరికి వదలడంతో ఇటు సుందిల్ల ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు మొత్తం 84 గేట్లు కావచ్చు. అదేవిధంగా కూడా సరస్వతి బ్యారేజ్కు సంబంధించినటువంటి గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేయడంతో కూడా ఈ వాటర్ అంతా కూడా ఏదైతే గోదావరిలో కలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఈ వాటర్ గిట్లా ఒకవేళ నిల్వ చేస్తే కూడా భారీ ప్రమాదం పొచ్చుండేటువంటి అవకాశం ఉండే. కానీ గత సంవత్సరం అయితే ఇదే గత 2022లో కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అప్పుడు కూడా భారీగా కూడా ఇళ్లలోకి మంచిర్యాల టౌన్లోకి కూడా నీటి రావడం జరిగింది. కానీ ఈసారి అక్కడ గేట్లు ఓపెన్ చేయడంతో కూడా ఏదైతే కాళేశ్వరంలో నీటిని స్టోర్ చేయకపోవడంతో కూడా ప్రమాదం తప్పిందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉన్నాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు భారీగా కూడా ఏదైతే సహాయక చర్యలు చేపట్టినారో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఇప్పటికే కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే భారీగా కూడా ఫ్లోయింగ్ ఉన్న నేపథ్యంలో గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాద ప్రాంతాలను కూడా మంచిర్యాల కలెక్టర్ కూడా సందర్శించడం జరిగింది. ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఏదైతే ఇప్పటికే కూడా కొంత పునరావాస కేంద్రాల ధరలించి మంచిర్యాల జిల్లాతో పాటు ఆసిఫాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఏదైతే సహాయక హెల్ప్ లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిండు. ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి జిల్లాలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం అనుకోకుండా ప్రమాదం ఇట్లా సంభవిస్తే ఖచ్చితంగా ఏదైతే వారు రక్షించడం కోసం కూడా ఇప్పటికే కూడా అన్ని చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్తో పాటు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వర్షాల తీవ్రతగా అయితే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇంతకుముందు గత కొంత సమయం క్రితమే ఏదైతే మాతా శిశు ఆస్పత్రికి సంబంధించినటువంటి బాధితులందరినీ ఈ ఫ్లోటింగ్ అక్కడికి ఏదైతే గోదావరి ప్రక్కనే ఉన్న నేపథ్యంలో కూడా గోదావరి వాటర్ కూడా ఏదైతే ఆసుపత్రి చుట్టుముట్టే అవకాశం ఉన్న వల్ల కూడా వైద్య సిబ్బంది డిఎంహెచ్ వైద్య సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శిశువులతో పాటు అదేవిధంగా గర్భిణీలను బాలింతలను అందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కొనసాగింది. ఇక ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీగా వర్షాలున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అధికారులు అందరూ అలర్ట్ కావడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్ రాజనోస్ మంచిర్యాల జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలోకి వర్షపు నీరు రావడంతో సింగరేణి అధికారులు బొగ్గు వెలికితీత పనులు నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి నదులకి భారీగా వస్తున్న వరదతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మేడారంలోని షాపులను అధికారులు ఖాళీ చేయించారు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగు కాల్వ పొంగి పొర్లుతుంది. మర్కుక్ మండలం చేబర్తి వద్ద నీటి ఉధృతికి కొండపోచమ్మ సాగర్ కాల్వ తెగిపోయింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం
మైలారం వద్ద వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నాగార్జున సాగర్కు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,18,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 586 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 303 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పక్కనున్న ఇంటిని వరద ప్రవాహం ముంచెత్తింది. వరద ప్రవాహంలో ఇంట్లో చిక్కుకున్న మహిళను గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదలో చిక్కుకున్న ఇంట్లోకి తాడును ఆసరగా చేసుకుని వెళ్లారు. ఆ కుటుంబాన్ని తమ సిబ్బంది సహాయంతో కాపాడారు. మహిళను కుటుంబాన్ని కాపాడిన ఎస్ఐ ఆంజనేయులు వారి సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి, సుధీరెడ్డి, ముఠా గోపాల్లు మీట్ అయ్యారు. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ముందుగా తమకు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే తాను తీసుకోలేనని స్పీకర్ను కలిసి ఇవ్వాలని చెప్పారు సెక్రటరీ. స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సెక్రటరీకి తెలిపారు ఎమ్మెల్యేలు. స్పీకర్ అపాయింట్మెంట్ కోసం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి జీవనాడైనటువంటి కరువు బారి నుండి ప్రాలదోలినటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అవాస్తవాలు, దుష్ప్రచారాలు, అపోహలు చేస్తా ఉన్నారు. గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూడా కూడబలుపుకొని అపోహలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఒక మేడిగడ్డ నుంచే కాదు, కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు ఎంఎండి ద్వారా, అట్లాగే అన్నపూర్ణ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా అనేక రిజర్వాయర్ల నుంచి దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. మేము దిగిన తర్వాత, మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు, కాళేశ్వరం కూలిపోయింది అంటారు. 94,000 కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్ల రూపాయల విలువగల ఒక 86 పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు. ఈ రోజు కూడా గత సంవత్సరం 15 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటది. అది ఇప్పకన్నా మొదలే పీసీ ప్రెసిడెంట్ మాట్లాడతారు దాని మీద, దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలా అని. ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును
నిర్మల్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు కుంటాల మండల వ్యాప్తంగా అతలాకుతలమైంది. వరద నీటి ఉధృతి కారణంగా వెంకురుమ గ్రామంలోని పలువురు రైతుల పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. రైతులు సాగు చేసిన పంట వర్షం దాటికి నేల కొరిగి తీవ్ర నష్టాన్ని కలిగించింది. పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కుంటాల మండల్ అందాకూరు గ్రామంలో రాత్రి విడగడిపే వర్షము కురవడంతో మరి రోడ్డుపై నుంచి వాటరు నీళ్లు ప్రవహించడంతో వాహనాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది అయినాయి. మరి అట్లనే రోడ్లు కూడా తెగిపోయినాయి, పంటలు కూడా నష్టమైనాయి. వీళ్ళు ప్రభుత్వము తొందరగా స్పందించాలని మేము కోరుచున్నాము. కుంటాల మండల్ అందాకూరు గ్రామంలో రాత్రి విడగడిపే వర్షము కురవడంతో మరి రోడ్డుపై నుంచి వాటరు నీళ్లు ప్రవహించడంతో వాహనాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది అయినాయి. మరి అట్లనే రోడ్లు కూడా తెగిపోయినాయి, పంటలు కూడా నష్టమైనాయి. వీళ్ళు ప్రభుత్వము తొందరగా స్పందించాలని మేము కోరుచున్నాము. కుంటాల మండల్ అందాకూరు గ్రామంలో రాత్రి విడగడిపే వర్షము యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ రోజు ఉదయం వరకు జిల్లాలో రాజపేట, ఆలేరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కాగా భువనగిరి, బీబీనగర్, మోత్కూర్, మోటకొండూర్, బొమ్మల రామారం మండలాల్లో ఓ మోస్తరు వర్షం నమోదైంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహ వేగం కొంతమేర తగ్గింది. కాగా లో లెవెల్ బ్రిడ్జికి ఓవైపు నేలకోత గురైనట్లు అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి ఇరువైపులా పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. నందరం పరిసర గ్రామాల చెరువులు అలుగుపోస్తుండటంతో నాగిరెడ్డిపల్లి వద్ద కాలువ నిండుగా ప్రవహిస్తూ భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. ద్విచక్ర ఇతర వాహనదారులు నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనను దాటడానికి ప్రయత్నం చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూషిక వాహనుడి సేవలో పల్లెలు, పట్టణాలు, వాడవాడల గణనాథుడి మండపాలతో భక్తులతో కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ శివసాయి హోమ్స్ కమిటీ మెంబర్స్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వంశీ, శ్రీకాంత్ ఆధ్వర్యంలో గణనాథుడి వేడుకలు ఘనంగా జరిగాయి. గణేష్ని ప్రతిష్టాత్మక కార్యక్రమం ఓ ఉత్సవంలో చేశారు అపార్ట్మెంట్ వాసులు. మూషిక వాహనుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పూజ అనంతరం మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్తున్నానని చెప్పారు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్. ఈ పార్టీలో తనకు గాని కార్యకర్తలకు గాని సముచిత స్థానం లేదని, తనకు ఎలాంటి చట్టవిరుద్ధమైన వ్యాపారాలు లేవన్నారు. తాను తన కార్యకర్తలు అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కనీసం కార్యకర్తలకు భరోసా లేదన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 6వ తారీఖున మరియు 6వ తారీఖు ఏమైనా ఇబ్బందులు ఉంటే 10వ తారీఖు ఈ 2 తేదీ లోపల భారత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్తున్నారు. మరి రేపు 6వ తారీఖు కార్యనిర్వాహక అధ్యక్షులు వస్తారు, అప్పుడు చెప్తారు ఎవరు బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్ అనేది. ఆ రోజు ఆయన చెప్తారు. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన